పనిచేస్తున్నాం, మొత్తం రాష్ట్రం అంతా కూడా పనిచేస్తున్నాం. 1-2 స్టే ఇన్సిడెంట్స్ వల్ల మనం మొత్తంగా వింటలేదు అనేటువంటి నిర్ణయానికి రాకూడదు. పోలవరం అమరావతి ప్రాజెక్టుకి మనకి సెంట్రల్ గవర్నమెంట్ వచ్చినటువంటి గ్రాంట్స్ ఆల్రెడీ మనకు ఉన్నాయండి. వాటిని ఎలా యూటిలైజ్ చేసుకుంటాం అనేది చెప్పాలి. ఎందుకు మనకు ఆల్రెడీ ముందే ఇచ్చేసారు కదా. పోలవరం ప్రాజెక్ట్కి ఇన్ని కోట్లు ఇస్తున్నామని చెప్పి 15,000 కోట్లన్నీ దీనికి మన అమరావతి కిందని సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేసింది. వాటిని యూటిలైజ్ చేసుకోవడమే ఈ బడ్జెట్లో చేయాల్సిన పని. అవండి మీరు కక్షపూరితంగా చేయవలసి వస్తే అధికారంలోకి వచ్చిన మరుక్షణమే చేసేది కదా. మరి ఆయనే చెప్పాడు ఇంకేంటి. ఇప్పుడు ఆ రోజే మేము చెప్పాం సకల శాఖ మంత్రి సజ్జలని. ఇప్పుడు అన్ని శాఖలు అతనే మాట్లాడేసి కూడా ఆ రోజున ఎవరేం మాట్లాడాలో ఆయన స్క్రిప్ట్ ఇచ్చేవాడు, దాన్ని బట్టి మాట్లాడించేవాడు. ఇప్పుడు ఇది రొటీన్ డైలాగే కానీ మళ్ళీ చెప్పాలి తప్పదు. చట్టం తప్పని చేసుకోవాలి. సభేనండి, ఈసారికి మాత్రం సభే. నెక్స్ట్ ఇయర్ దాన్ని ఒక పెద్ద ఎత్తున మనం దాన్ని ప్లేనరీగా చేద్దాం అనుకుంటాం. ఈసారికి ఈ సంవత్సరానికి మాత్రం సభగానే మాత్రం మాకు ఎప్పుడైనా సరే ఆవిర్భావ దినోత్సవం అంటే రాష్ట్రంలో అన్ని మూల నుంచి వస్తారంటే, కాకపోతే ఎక్కువ మంది జనం మన ఈ పక్కపక్క జిల్లాల నుంచి వస్తారు. అన్ని చోట్ల నుంచి మాత్రం పార్టిసిపేషన్. తెలుగు భాషాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న. అసలు ఇప్పుడేమో ఇంటర్వ్యూలు కూడా లేవు. ఈ ఏడాది తప్పకుండా అవుతుంది. మన తెలుగు విశ్వవిద్యాలయాన్ని మళ్ళీ ఇక్కడ తీసుకురావడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. అది కూడా చేస్తాం. మనకి ఇక్కడే ప్రారంభమైంది. అది మళ్ళీ ఇప్పుడేమో ఆ విభజన అప్పుడేమో అక్కడికి వెళ్ళిపోయింది, హైదరాబాద్ వెళ్ళిపోయింది. కాబట్టి ఇక్కడ తెలుగు భాష విభజన తర్వాత అంటే విభజన తర్వాత నేను చెప్పేది విభజన తర్వాత జరిగిన పరిణామాల వల్ల